ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలోకి కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క జూలై నెలకై దేవుడు మన చోజన్ టీంకి ఇచ్చిన వాగ్దానము ఫిలిప్పీ 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలి ఉండును అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. గతించిన దినాల్లో వాట్ ఈజ్ అవర్ పార్ట్ అనేది మనము నేర్చుకుంటూ, మనం పాత్ర ఏంటి అనేది నేర్చుకుంటూ, అందులో 2 విషయాలు. మనం దేనిని గురించి చింతించకూడదు మొట్టమొదటిగా, కానీ ఆ టైంలో ఏం చేయాలి, అలాంటి సమయాల్లో ఏం చేయాలి అంటే మరి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనము చేత దేవునికి తెలియచేయాలి మన విన్నపములని నిన్నటి దినాన మనము నేర్చుకున్నాం. మరి దాన్నే మరి ఇంకా కొంచెం ముందుకి ధ్యానిస్తూ ఈ యొక్క ప్రార్థనను విన్నపమును దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ప్రతి విషయములోనూ తెలియచేస్తూ, అదే సమయంలో దేనిని గూర్చి చింతించకుండా ఉండడం ఎలా, మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనందరము కలిసి ప్రతి దినము దీంట్లో మనం ఏం చేయాలి అనేది నేర్చుకుంటూ ఉంటుండగా మీరందరూ కూడా మీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుని దగ్గర నుంచే రావాలి తప్ప నా సొంత అనుభవం కానీ నా సొంత జ్ఞానం కానీ కాకుండా దేవుని మాటల్ని నా నోటిలో నుండి వచ్చే కృపను దేవుడు దయచేయను గాకనే ప్రార్థన చేయను. అయితే ఈ యొక్క సమయంలో ఇలాంటి పరిస్థితులలో దేవుని ప్రజలైన వారు లేకపోతే దేవుని పరిచారకులైన వారు ఈ యొక్క విషయాన్ని ఎలాగా వీరు అభ్యాసము చేసుకున్నారు అని బైబిల్లో నుంచి కొంతమందిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథము ఇది చాలా అద్భుతమైన ఒక గైడ్ లాంటిది అన్నమాట. ఈ గైడ్ ఏం చేస్తుంది అంటే మన యొక్క ప్రశ్నలన్నింటికీ సమాధానము ఇస్తుంది, మన అనుమానాలన్నింటినీ తీరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని మరి తర్బీతు చేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే వాక్యమే దేవుడిగా ఉన్న మనకు ఈ యొక్క వాక్యము అన్ని విషయాల్లోని మనకి తర్బీతునిస్తుంది. దేనిని గూర్చి చింతించకుండా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన ఎలా చేయాలి, విజ్ఞాపన ఎలా చేయాలి అనేది మనము నేర్చుకుంటున్న ఈ సమయంలో నేను వ్యక్తిగతంగా నేర్చుకున్న ఒక మాటను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. నిర్గమకాండము 33వ వచనము 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 33వ అధ్యాయము నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మనుష్యుడు చదువు చాలా అక్కడ రాయబడతా ఉంది, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడంట. అంటే ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరము ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటుండగా ఆ పైన కూడా 9వ వచనం చివరి భాగమును యెహోవా మోషేతో మాట్లాడుచును. మరి చాలా సందర్భాల్లో మోషే అలాగే యెహోవా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో అక్కడ రాయబడతా ఉంది, మనుష్యుడు ఎలాగైతే తన స్నేహితునితో మాట్లాడతారో యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నాకు అనిపించింది, దేనిని గురించి చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలోనూ మన ప్రార్థనను విన్నపములను దేవునికి తెలియచేయాలి అంటే ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా అటువంటి సహవాసము దేవునితో కలిగి ఉంటే మనం కూడా అలాంటి ప్రార్థన మనం చేయగలం. అయితే ఇక్కడ మోషేను మనము గమనిస్తే యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడే అంత స్నేహం ఏంటి, ఒక స్నేహితుడు ఒక మనుష్యుడు ఒక స్నేహితుడితో ఎలాగ మాట్లాడతాడో అని అక్కడ పోలిక ఏంటి అని మనం గమనిస్తే
మనము ఎవరితోనన్నా ఒక స్నేహము చేయాలి అంటే మరి వారితో సమయాన్ని ఎక్కువ గడపాలి, వారితో సహవాసము చేయాలి. వారికి ఇష్టమైన పనులు మనం చేయం కదా. చాలాసార్లు మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్నేహితులకి ఇష్టం లేని పట్టుకెళ్ళము, లేకపోతే వారికి ఇష్టం లేని పనులు చేయము. వారికి ఏది నచ్చుతుందో, వారిని ఏది సర్ప్రైజ్ చేస్తుందో, లేకపోతే వారికి ఏది ఇష్టమో అదే చేస్తూ ఉంటాం కదా. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుడు నాకు కూడా స్నేహితుడిగా ఉండాలి. కానీ మీరు ఇక్కడ కూడి ఉన్నవారు ఎవరైనా అనుకుంటే, దేవుడు ఒక స్నేహితుడిగా మన నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మనము దేనిని గురించి చింతపడకూడదని. అయితే మనము దేవునితో స్నేహం చేయాలంటే ఆయనకి అయిష్టమైన పని ఏంటి? మన చింతపడడం. అర్థమైందా? అంటే మనం చింతపడుతున్న ప్రతిసారి దేవునితో స్నేహాన్ని చేయలేకపోతా ఉన్నాం అనమాట. ఇక్కడ మోషే యొక్క ప్రార్థన జీవితాన్ని దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. ఆయన దేవునితో గడిపే సమయాన్ని ఆయన స్నేహముగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నారంట. డియర్ చోజన్ టీమ్, మనము ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు మరి అనేకమైన వాగ్దానాలను పొందుకుంటా ఉన్న మనము దేనిని గురించి చింతపడకుడి అని యేసయ్య చెప్తూ ఉంటే, చింతపడుతూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆయనతో స్నేహం చేయగలమా మనము? యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 14 కూడా చదువు. హల్లెలూయా. చాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఇక్కడ చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఈరోజు గాడ్ వాంట్స్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చోజన్ మనలో ఉన్న మనందరితోనూ దేవుడు మరి ఒక స్నేహితుడిగా ఉండాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆ దేవుని స్నేహితులుగా మారడానికి మీరు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన ఆల్రెడీ తన పనిని ఆయన చేసేసారు. ఏంటి అంటే, మనందరి కొరకు మరి తన స్నేహితుని కంటే మరి అంటే ఒకరిని ప్రేమిస్తే తన ప్రాణము పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరైనా ఉంటారా? ఇక్కడికి ఎవరికైనా ప్రాణాన్ని ఇచ్చేసిన స్నేహం ఉందా ఎవరికైనా? ఇంకా మనం ఎలాంటి స్నేహితులు ఉంటారు అంటే, ఏదైనా మనం నచ్చపోతే మాట్లాడడం మానేస్తూ ఉంటారు. మా పాప అడుగుతూ ఉంటుంది, మా పిల్లలిద్దరు, మమ్మీ నీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు రారా ఇంటికి? నాకు ఫ్రెండ్స్ లేరమ్మా అంటారు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మనం చేసే ఏదో ఒక పని వాళ్ళకి నచ్చదు, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చేసే పని మనకు నచ్చదు. హల్లెలూయా. అయితే ఈ యొక్క దేవుని వాక్యం చెప్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఈరోజు ఎలాంటి సమయంలో ఈయన మనం ప్రాణం పెట్టాడు మన కొరకు అంటే, మనం ఇంకా పాపులుగా, మనం ఇంకా బలహీనులుగా, మనం ఇంకా చచ్చిన స్థితిలో ఉంటుండగా యేసు ప్రభు వారు ఇక్కడ కూడి ఉన్న మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన స్నేహితుడని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అయితే మనము తిరిగి ఏం చేయాలి అంటే, ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయాలట. అప్పుడు మనం ఆయన స్నేహితులుగా మారుతామంట. మోషే యొక్క ప్రార్థన జీవితంలో ఆయన యొక్క ప్రార్థన లేకపోతే దేవుని యొక్క ఆయన చేసిన సహవాసమును చూస్తే, ఒక స్నేహితులుగా ఇద్దరు కూడా ముఖాముఖిగా మాట్లాడుకుంటా ఉన్నారంట. హల్లెలూయా. డియర్ చోజన్ టీమ్, దేనిని గురించి చింతించకుండా ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన విజ్ఞాపనలను ఆయనకి తెలియచేసినప్పుడు, ఇక్కడ కూడిన మనందరము కూడా ఆయనకి స్నేహితులుగా, ఇదిగో మోషే ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో అలాంటి అనుభవాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా కలిగి ఉండగలం. అయితే అలాంటి సహవాసము చేయడానికి, ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గై కొనడానికి మనము సిద్ధముగా ఉన్నామా? 15వ వచనములో చూస్తే, దాసుడు తన యజమానుడు చేయదనని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. యాక్చువల్గా ఆయన మనకు దేవాది దేవుడు, మరి ఆయన మనల్ని దాసులుగా, మరి ఇలాగ ఆయన యజమానుడిగా ఉండొచ్చు. కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ
వాటన్నింటినీ మీకు తెలియచేసి తిని. ఆయన ఏం దాచుకోకుండా అన్నీ ఆయన మన కొరకు తెలియచేస్తూ ఉన్నారంట. స్నేహితులు అన్నీ చెప్పినట్టే చెప్తారు కానీ అసలైనవి చెప్పరు కదా. అన్నీ చెప్పినట్టే చెప్తారు కానీ చాలా గుట్టుగా ఉంటారు ఈ లోక స్నేహితులు. కానీ మనం ఎప్పుడైతే ఈ సహవాసాన్ని దేవునితో స్నేహంగా మార్చుకుంటామో, ఇక్కడ కూడిన మనందరినీ ఆయన స్నేహితులుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మోషే తన ప్రార్థన ద్వారా యేసయ్యతో ఒక మనుష్యుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు అటువంటి ప్రార్థనా జీవితాన్ని ఆయన అలవాటు చేసుకున్నాడు. కళ్ళు మూసుకుందామా ఈ ఉదయకాల సమయంలో? దేవాది దేవుణ్ణి అడుగుదామా, యేసయ్య దేనిని గురించి చింతించొద్దని, చింతపడకుడని నిన్న మనం నేర్చుకున్నాం. 4 సార్లు యేసయ్య మనకు ఆజ్ఞాపించారు. దాన్ని చేస్తా ఉన్నామా? చాలాసార్లు ఆ స్నేహంలోనికి ఎందుకు వెళ్ళామంటే, దేవుడు మీరు అలాగ చేయండి ఇలాగ చేయండి అంటే, యేసయ్య మనల్ని చింతించొద్దు, నీ భారాన్ని నా మీద వేయండి, నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, మీ భారాన్ని మోసేది నేను, ఇదిగో నా గాయాల ద్వారా స్వస్థత, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను మీకు సమస్తమును దయచేస్తాను, అడుగున వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మీకు చేస్తాను, మీకు విరోధంగా రూపొంబడిన ఆయుధం ఏది వారు తెలియదు, ఇదిగో నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను, మీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడతాను. ఇలాంటివన్నీ యేసయ్య మనకు చెప్తా ఉంటే మనం ఏం చేస్తామంటే, ఏదైనా జరగకూడదు జరుగుతుందేమో, నాకే ఇలా జరిగిందేటి, ఇంకా జరగలేదంటే అని అలా అవసరమైన విషయాల గురించి చింతిస్తూ ఉన్నామేమో. ఈరోజు యేసయ్యతో స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఆజ్ఞ ఏంటి అంటే, దేనిని గురించి చింతించొద్దు. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, కృతజ్ఞతాపూర్వకముగా మన ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి తెలియచేయాలి. అటువంటి గొప్ప కృపను యేసునామములో ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుడు దయచేయనుగా. కానీ మరి ప్రత్యేకంగా ఈ సమయంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ రాబోయే దినాలన్నీ డియర్ చోజన్ టీమ్ చింతించడం మానేద్దామా? దేవుని మీద హృదయపూర్వకంగా ఆనుకుందామా? ఒక స్నేహితుని వలె ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ఆ అనుభవంలోనికి వెళ్ళడానికి ఈ దినము నుండే మనల్ని మనం అభ్యాసం చేసుకుందామా? దేవుడు అటువంటి గొప్ప కృపను యేసునామములో ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేయనుగా. కానీ ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.